యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావటానికి ముందు అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథంలో దేవునిని పరిచయం చేస్తూ దేవునిని గుణగణాలు విశదపరుస్తూ అనేకమైన దైవ గ్రంథం లేదంటే ఈ బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ప్రవచన వాక్కులు ఉండటం మనము చూస్తూ ఉన్నాం. అందులో ఎక్కువగా దేవునిని స్తుతిస్తూ దేవునిని గణపరుస్తూ, స్తుతి అనగానే మనకు జ్ఞాపకము వచ్చేటటువంటి విధంగా కీర్తనాకారుడు అని పేరు కలిగినటువంటి దావీదు గారు మనకు జ్ఞాపకం వస్తారు స్తుతి విషయంలో. మనము స్తుతి పాట అనగానే, స్తుతి గీతం అనగానే ప్రారంభములో స్తుతి అనన్న పదం రావాలనో, లేదంటే చివరిలో హల్లెలూయా అనే పదం రావాలనో, లేదా అక్కడక్కడ ఆరాధన అన్న పదాలు రావాలనో అనుకుంటాం. కానీ దేవునిని స్తుతించే విధానం లేదంటే దేవునికి స్తుతి చెల్లించే విధానం విషయంలో దావీదు గారు నిజంగా ఎలా స్తుతి చెల్లించారు? మనము స్తుతి చెల్లించుటకు దేవునికి మనం ఎంత టైం వెచ్చిస్తాం అని మనం ఆలోచన చేస్తే, సామాన్యంగా ఒక వ్యక్తి దేవునికి స్తుతి చెల్లించాలి అని అంటే, దేవునికి స్తోత్రము చెప్పాలి అని అంటే మనము టైం వెచ్చించేటటువంటిది చూస్తే ఎంత టైం మనం వెచ్చిస్తాం? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎంత టైం వెచ్చిస్తున్నాం స్తుతి చెల్లించటానికి? దేవుడు చేసిన మేలులు కావచ్చు, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈవులను ఎత్తి చెబుతూ కావచ్చు, దేవునికి స్తుతి చెల్లించాలి అని అంటే ఎంత సమయం వెచ్చిస్తాం? మనమైతే ఎంతసేపు మనం స్తుతి చెల్లిస్తాం? ఆ స్తుతి చెల్లించండి, దేవునికి స్తుతి చెల్లించండి అని అన్నాం అనుకోండి, ఎంతసేపు స్తుతి చెల్లిస్తామండి మనం? మీ టైమింగ్ చెప్పండి, ఎంతసేపు? మీ టైమింగ్ చెప్పండి. అంటే మనము ఎంతసేపు స్తుతులు చెల్లించటానికి సమయాన్ని వెచ్చిస్తాము అని మనం చూస్తే, యావరేజ్గా నేను విన్నది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అని చెప్తూ ఉంటారు. ఎవరైనా సరే అడిగినప్పుడు ఒక 5 నిమిషాల పాటు, ఒక 10 నిమిషాల పాటు స్తుతులు చెల్లిస్తాం. ఇంకొంతమంది వాళ్ళ అనుభవాలను అడిగినప్పుడు, నేను స్తుతి చెల్లించడానికి ఒక గంట సేపు పడుతుందండి, నేను స్తుతులు చెల్లిస్తాను దేవునికి స్తుతులు చెల్లించటానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయము. ఒకరికి 5 నిమిషాలు పడుతుంటే, ఒకరు 10 నిమిషాలు పడుతుంటే, ఒకరు గంట సేపు స్తుతి చెల్లిస్తున్నారు. మనం ఆలోచన చేద్దాం, గంట సేపు స్తుతి చెల్లించటానికి ఏమైనా అవకాశం ఉందా? దేవుని మేలులు తలంచుకుంటూ గంట సేపు స్తుతులు చెల్లించడానికి ఏమైనా అవకాశం ఉందా? 5 నిమిషాలు కొంతమందికి సరిపోతుంది, 10 నిమిషాలు కొంతమందికి సరిపోతుంది, కొంతమంది గంట టైం పడుతుంది. దావీదు గారు స్తుతి చెల్లించిన విధానం మనం చూస్తే 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, గంట సేపు కాదు, ఆయన దినమెల్లా స్తుతిస్తూ ఉన్నాడట. అంటే దినమెల్లా స్తుతించడం ఎలా సాధ్యం? మనల్ని స్తుతి చెల్లించామన్నాం అనుకోండి, మన జ్ఞాపకం తెచ్చుకుంటాం, దేవుడు నాకేం చేశాడు, మెయిన్వన్నీ జ్ఞాపకం తెచ్చుకొని మన స్తుతి ప్రార్థనలో లేదంటే మనం స్తుతులు చెల్లించేటటువంటి దానిలో వాటిని పెట్టుకుంటూ వస్తాం. వాటిని పెట్టుకుంటే ఎంతసేపు అవుతుంది? ఎంతసేపు మనం స్తుతులు చెల్లించడానికి వీలవుతుంది? మరలా వాటిని రిపీట్ చేసుకుంటూ ఒక 10 నిమిషాలు ఒకవేళ దానిని పొడిగించచ్చేమో కానీ ఆ తర్వాత స్తుతులు చెల్లించడానికి ఏమున్నాయి? కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో దావీదు గారి ద్వారా రాయించినటువంటి మాటలు మనం చూస్తే, స్తుతి కీర్తన, ఇది స్తుతి కీర్తన అని అనుకుంటాం మనం.
68వ కీర్తనను చూద్దాం. కీర్తనల గ్రంథము 68వ కీర్తన దావీదు గారు రచించినది. ప్రధాన గాయకునికి దావీదు రచించినది అని అన్నమాట రాయబడి ఉంది. చూడండి, కీర్తనల గ్రంథము 68వ కీర్తన ఏమనుంది? దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక అని అంటున్నాడండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇది స్తుతి కీర్తన, ఇది స్తుతి గీతమా? ఇది దేవుడు లేచునుగాక అంటున్నాడు, ఆయన శత్రువులు చెదిరిపోవుగాక అంటున్నాడు, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక అంటున్నాడు. మనకు అర్థం కాదండి. మనము ఆలోచన చేస్తే ఇది స్తుతి కీర్తన అని మనం అనుకోం. ఎప్పుడు అనుకుంటాం మనం స్తుతి కీర్తన అని? యెహోవాను స్తుతించుడి. ఎలా ప్రారంభం అవ్వాలి? ఆ కీర్తన ఎలా ప్రారంభం అవ్వాలి? దేవుని స్తుతించుడి, లేదంటే యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనకు గానము చేయుడి, ఇలాంటి పదాలతో కీర్తన ప్రారంభమైంది అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఇది స్తుతి గీతము, స్తుతి కీర్తన అనుకుంటాం. కానీ దావీదు గారు ప్రారంభించడం దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక అని మాట్లాడుతూ ఈ అధ్యాయం అంతా, లేదా ఈ కీర్తన అంతా ఎన్ని వచనాలు ఉన్నాయి? 35 వచనాలు ఉన్నాయి. చివరిలో ఏమన్నాడు చూడండి, 35వ వచనం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములను అనుగ్రహించుచున్నాడు, దేవుడు స్తుతి నొందును గాక. స్తుతి కీర్తనేనా? చూసారా ఎక్కడ స్తుతి చెల్లించాడు? మొత్తం చెప్పుకుంటూ వచ్చి చివరి వచనములో దేవుడు స్తుతి నొందునుగాక అని అన్నాడండి. అంటే ఆయన ఆలోచన ధోరణి ఎలా ఉందంటే, దేవునికి స్తుతి చెల్లించటానికి ఇదే నాకు వివాహం కాలేదు, వివాహం అయింది కాబట్టి దేవుడానికి స్తోత్రం అని చెప్పడం లేదు. నాకు పిల్లలు లేరు, పిల్లలు కలిగారు, దేవుడానికి స్తోత్రం, నాకు పిల్లల్నిచ్చావు. నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇచ్చావు, దేవానికి స్తోత్రం. అంటే మనం ఏమనుకున్నామంటే దేవునికి స్తుతి చెల్లించడానికి కొన్ని కారణాలు పెట్టుకున్నాం, కొన్ని రీజన్స్ పెట్టుకున్నాం. ఈ రీజన్స్ ఉంటేనే దేవునికి స్తుతి చెల్లించవచ్చు అని అనుకున్నామండి. కానీ దావీదు గారు స్తుతి చెల్లించటానికి ఆయన టైం స్పెండ్ చేస్తున్నారు. వేటిని తీసుకుని ఆయన స్తుతి చెల్లిస్తున్నాడో మనం చూస్తే, ఆయన రుచి చూచిన విధానాన్నంతా మైండ్లో పెట్టుకొని, ఆయన రుచి ఎరిగినటువంటి విధానము, దేవుడిని రుచి చూసినటువంటి విధానాన్ని మనసులో పెట్టుకొని ఆయన స్తుతి చెల్లిస్తున్నాడు. మనము కూడా అలా చెల్లించవలసిన వాళ్ళమే. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, పేతురు గారు ఏమంటారు? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటున్నాడండి. అంటే ప్రభువు దయాళుడని ఎవరు రుచి చూడాలి? మీరు అంటున్న మనము రుచి చూడాలి. అలాగా రుచి చూచిన ఆయన దావీదు గారు, ఆయన రుచి చూచినటువంటి విధానమును మనసులో పెట్టుకొని స్తుతి చెల్లిస్తూ ఉన్నాడు. ఆయన స్తుతులు చెల్లించటానికి కారణాలు ఏం వెతుక్కుంటున్నాడో తెలుసా ప్రియులారా? ఎక్కడి వరకు వెళుతున్నాడో తెలుసా? ఈరోజు మనము కూడా స్తుతి చెల్లించే విధానాన్ని ఇలానే ఎంచుకోవాలి అని పాఠం నేర్పిస్తున్నాడు ప్రియులారా. మనం స్తుతులు చెల్లించడానికి మనం దైనందిన జీవితంలో మనకు దేవుడు జరిగించినవే ఎత్తి చెప్పటం కాదు. మనం స్తుతులు చెల్లించాలంటే మన కుటుంబంలో ఏమేం జరిగాయో లెక్కేసుకుంటాం, వాటిని మనము అపజెబుతాం దేవునికి. కానీ దావీదు గారి స్తుతి విధానం మనం గమనిస్తే ఈ విధానాన్ని మనము అలవర్చుకోవాలి అని అన్నది మనకు అర్థమవుతుంది. చూడండి, దావీదు గారి స్తుతి విధానం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 20వ వచనము, యెహోవా
మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఏమండి ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? 17వ అధ్యాయంలో మాట్లాడుతున్నది ఎవరో తెలియాలంటే 15వ వచనం చదువుదాం. నాతాను తనకు ప్రత్యక్షమైన దానిని బట్టి ఈ మాటలన్నింటినీ దావీదునకు తెలియచేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను. ఇప్పుడు దావీదు గారు మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారో చూడండి. 20వ వచనం, యెహోవా మేము మా చెవులతో వినినదంతయు నిజము అంటున్నాడండి. మా చెవులతో వినినదంతయు నిజము. ఏం విన్నాడు ఇంతకు? దావీదు వినిన దాని గురించి కూడా స్తుతి ప్రార్థనలో చేస్తున్నాడు, అంటే స్తుతులు చెల్లించుటలో ఉపయోగిస్తున్నాడు. ఏం విన్నాడు ఇంతకు దావీదు గారు? ఏం విన్నాడంటే, నీ వంటి వాడెవడునూ లేడు, నీవి తప్ప మరి ఏ దేవుడునూ లేడు, నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది, ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలవనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటివి, వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి. అంటే ఎక్కడ నుండి ప్రారంభిస్తున్నాడో తెలుసండి? దేవుడికి స్తుతి చెల్లించాలి అని అంటే దేవుడిని మొదట గుర్తెరగ. ఆయన ఎవరు అసలు ఇంతకు? మనము దేవుడు అన్న పదాన్ని చాలా చిన్నగా చూస్తున్నాం కాబట్టి ఆయన గొప్పతనం అర్థం కావడం లేదండి. దావీదు గారు ఎలా చూస్తున్నారంటే, మా చెవులతో మేము వినినదంతయు నిజము అని నమ్ముతున్నాడు. ఆ నిజమని చెప్పి దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు. చూడండి, నీ వంటి వాడెవడునూ లేడయ్యా, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడని మేము నమ్ముతున్నామయ్యా, రూఢిపరుచుకుంటున్నామయ్యా. నీ జనులు అనగా ఇశ్రాయేలీయులు, మా పితరులు, మా జనం ఏదైతే ఉందో, మేము ఎన్నో తరాలు దాటుకున్న తర్వాత వచ్చాం, ఇప్పుడు ఎన్నో తరాల ముందే మాకు నువ్వు మేలు చేసిన వాడవి. ఏమండి, ఆయన గురించి చెప్పుకొని స్తుతులు చెల్లించడం లేదు, వాళ్ళ నాన్న గురించి చెప్పి స్తుతులు చెల్లించడం లేదు, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడడం లేదు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు నుండి విడిపించిన దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు మనం స్తుతులు చెల్లించాలంటే ఎంత దూరం వెళ్ళాలి? గతానికి వెళ్ళిపోవాలి. మనం ఏం చేస్తామంటే, ఈరోజు నాకేం చేశాడో అని జ్ఞాపకం తెచ్చుకొని దానికి చెప్పి స్తుతి చెల్లిస్తామండి. దావీదు గారు స్తుతి చెల్లించిన విధానం చూస్తే గతానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, చాలామందికి గతం గుర్తుకుండదు, గతం గుర్తులోకి తెచ్చుకోరు. ఒకప్పుడు నా స్థితి ఏంటి అని జ్ఞాపకం తెచ్చుకుంటే దేవునికి స్తుతి చెల్లించాల్సినటువంటివి ఎన్నున్నాయో. దేవునికి స్తుతి చెల్లించడానికి మనం మోకరించామంటే ఇక లేవబుద్ధి కాదు ప్రియులారా. 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు సరిపోదు, గంట సరిపోదు. ఇక మనం ఏమనుకుంటామంటే ఏమున్నాయి కానీ ఆలోచనలో పడతాం. కానీ దావీదు గారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసండి. నీవు మహాత్మ్యము కలిగినటువంటి దేవుడు, నీ వంటి దేవుడు ఎవడూ లేడు. జనులు ఇదిగో ఏదైతే ఇశ్రాయేలుల జనాన్ని నువ్వు రక్షించిన విధానాన్ని చూస్తే అని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. అక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాడో తెలుసా? 25వ వచనం, దేవా నీకు సంతతి కలగజేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను. అంటే విన్నపము చేయటం కూడా ఎంత విశిష్టంగా ఉంది. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి, అయ్యా నువ్వు నీ దాసునికి సంతతి కలగజేస్తానన్నావు, ఆ సంతతిని సింహాసనం మీద స్థిరపరుస్తానన్నావు అని చెప్పటానికి, స్తుతులు చెల్లించటానికి ఆయన వాడినటువంటి విధం చూస్తే నిజంగా మనము ఎలా స్తుతులు చెల్లిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం? ఆయన గతం నుంచి వచ్చాడు, వర్తమానానికి వచ్చాడు, భవిష్యత్తులోనికి కూడా వెళ్తున్నాడు. చూడండి క్రిందికి వెళ్తే భవిష్యత్తులోనికి కూడా వెళ్తున్నాడు. 26, యెహోవా నీవు దేవుడవై ఉండి నీ దాసునికి మేలు దయచేసేదని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపననుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికి నీ ఆశీర్వదింపబడి ఉండును. ఎక్కడికి వెళ్ళాడు? నిత్యము అంటే ఎక్కడికి వెళ్ళాడు? గతము నుండి వర్తమానానికి వచ్చాడు. ఇదిగో నా సంతతిని నువ్వు ఆశీర్వదిస్తానన్నావు కదా అని. గతం అంటే ఇశ్రాయేలీయుల గురించి ఆలోచన చేశాడు, చెప్పాడు ప్రార్థనలో, స్తుతిలో వాళ్ళకు చేసిన గొప్పతనాన్ని చెప్పాడు.
వర్తమానానికి వచ్చాడు. ఇదిగో నా సంతతిని నువ్వు నాకు సంతతి ఇస్తానన్నావు అని వర్తమానం చెప్పాడు. ఈ వర్తమానము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసండి? భవిష్యత్తుకి వెళ్తున్నాడు. నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా, అంటే తన తరాలు, రాబోయే తరాల గురించిన ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, స్తుతి చెల్లించటానికి మనకు విషయం లేదంటారా? గతము నుండి వర్తమానానికి, వర్తమానము నుండి భవిష్యత్తును జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అయిన దేవుడిని స్తుతించవచ్చు. తండ్రి అయిన దేవుడిని స్తుతించవచ్చు. ఆయన ఒక మాట వాడాడండి, మేము మా చెవులతో వినిన దానిని. ఎక్కడ వినింటాడు? దేవుడి గొప్పతనం గురించి, ఈ విషయాలన్నింటి గురించి ఎక్కడ వినే అవకాశం ఉంది చెప్పండి? మన పిల్లలకు దేవుడి గురించి, దేవుని గొప్పతనం గురించి, దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి వాళ్ళకు తెలిసింది అని అంటే ఎవరు చెప్పిండాలి? చెప్పాలి. ఎవరు? తల్లిదండ్రులు, ఇంకా సండే స్కూల్లో వాళ్ళ టీచర్స్. అవునా కదా? దావీదు గారు కూడా ఎక్కడ నేర్చుకుని ఉంటారు? దావీదు గారు కూడా ఎక్కడ నేర్చుకుని ఉంటారు? ఖచ్చితంగా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుని ఉంటారు. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 86వ కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడండి. 86వ కీర్తన, మేము మా చెవులతో వినినదంతయు నిజము అన్నాడు కదా. ఎక్కడ విన్నాడు? 86 కీర్తన 16వ వచనము. 86వ కీర్తన 16వ వచనము, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలమును అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము అంటున్నాడండి. ఎవరట? దావీదు గారి తల్లి. నీ సేవకురాలి కుమారుని అని అంటున్నాడు. అంటే ఆమె సేవకురాలిగా పరిచయం చేస్తున్నాడు అని అంటే ఆమె ఎంత భక్తిలో దావీదు గారిని పెంచి ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. చిన్ననాటి నుండే దావీదును తల్లి పెంచింది, సేవకుడిగా పెంచింది. నువ్వు దేవుని కొరకే నాయనా అని పెంచింది. ఎన్నో విషయాలు, పూర్వీకుల విషయాలు, పితరుల విషయాలన్నింటినీ, దేవుడు చేసిన మహత్కార్యములను, గొప్పతనాన్నంతటినీ తెలియజెప్పింది. కాబట్టి మొట్టమొదటి మన తల్లిదండ్రుల దగ్గర మనం నేర్చుకోవాలి. స్తుతులు చెల్లించటానికి తల్లిదండ్రులను మనం అడగాలి. మీ నాన్నతో మాట్లాడండి, మీ అమ్మతో మాట్లాడండి. పెద్ద అయిపోయాం, చిన్నప్పటి నుంచి వాళ్ళు మనకు చెప్పాలి. ఒకవేళ చెప్పారో లేదో, ఇప్పుడైనా మించిపోయింది లేదు. తల్లిదండ్రులు ఉన్నవారు లేదంటే వాళ్ళను అడిగే ప్రయత్నం చేయండి. అమ్మ, దేవుడు మన జీవితంలో ఏం చేశాడు, మన కుటుంబానికి ఏం చేశాడు, మన పితరులకు ఏం చేశాడు, అంటే మన సిచ్యువేషన్ ఇలా ఉండడానికి ఆయన పాత్ర ఏంటి అని మనం ఎవరిని అడగాలి? ఎవరిని అడిగే ప్రయత్నం చేయాలి? మన తల్లిదండ్రులను అడగాలి. వాళ్ళు చెప్తారండి. మనం వాళ్ళతో మాట్లాడితే చిన్నప్పటి నుంచి మనకు అలవాటు ఏంటంటే, కథ చెప్పు, ఆ కథ చెప్పు, బేతాల కథ చెప్పు, ఆ కథ చెప్పు, ఈ కథ చెప్పు అని కథలతోనే మనము ముగించిపోయాం. కానీ ఒకప్పుడు దేవుడు చెప్పమన్నది, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వారు పరిగెత్తుతున్నప్పుడు, వారు నడుచుతున్నప్పుడు ఏం జ్ఞాపకం చేయమన్నాడు? నా మాటలు తెలియజేయ అని అన్నాడు కదా. ఈరోజు తల్లిదండ్రులు చేయాల్సింది పిల్లలకు అదే. ఒకవేళ ఇప్పటికీ తెలుసుకోలేని పరిస్థితి ఉంటే తల్లిదండ్రులను కూర్చోబెట్టి అడగండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో పంచుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళ జ్ఞాపకాల దొంతరలను కదిలించాలి మనం. వాళ్ళు అప్పుడు మాట్లాడతారండి. వాళ్ళ జ్ఞాపకాలు మనం ఏమనుకుంటామంటే సోది ఆపు అని అంటాం, ఏదో చెప్తున్నాడులే అని పట్టించుకోం పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు చెప్తున్నప్పుడు. కానీ నిజంగా వాడు దేవుడు మనకు చేసిన మేలులు వాళ్ళ జీవితాలలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మా అమ్మ చెప్పేదండి, మా అమ్మ చిన్నప్పుడుగా ఉన్న విషయాలు నాకు తెలియదు, నేను చిన్నప్పుడుగా ఉన్న విషయాలు మా అమ్మ చెబితే తెలుస్తుంది అనుకోవచ్చు, లేదంటే ఇతరులు చెబితే తెలుస్తుంది అనుకోవచ్చు. మా అమ్మ చిన్నప్పుడుగా ఉన్న విషయాలు ఎవరు చెప్పాలి? మా అమ్మకు వాళ్ళ అమ్మ చెప్పింటే మా అమ్మ నాకు చెప్పాలి. మా అమ్మమ్మకు కొంచెము హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల ఆమెకు చాలా మతిమరుపు, లేదంటే కొద్దిగా పిచ్చిగా ఉండేది ప్రియులారా. పిచ్చిగా ప్రవర్తించడం, పిచ్చిగా ఉండడం, అంటే చివరి దినాలలో, మా అమ్మ పుట్టిన ఆ దినాలలో అలా ఉన్నప్పుడు మా అమ్మను తీసుకుని వెళ్ళి ఒక బావి పైన ఉంటుంది కదా, అది ఆ బావి పైన పడుకోబెట్టిందటండి. మా అమ్మని తీసుకెళ్ళి చిన్న పాపగా ఉన్నప్పుడు ఆ బావి మీద అలాగా పడుకోబెట్టేసి వెళ్ళిపోయిందట. నిజంగా ఆలోచన చేస్తే
దేవుడు మా జీవితంలో చేసిన అద్భుత కార్యానికి స్తుతి చెల్లించాలి అంటే ఇది ఒక కారణం కాదా? అప్పుడు ఆమెను ఎవరో చూసి అక్కున చేర్చుకొని మళ్ళీ ఇంటికి తెచ్చిచ్చి చేర్చారు. ఆమె అప్పుడు ఒకవేళ ఆ బావిలో పడిపోయిందంటే మేము వచ్చేవాళ్ళమా? ఈరోజు నేను ఈ భూమి మీద ఉన్నాను అని అంటే అప్పుడు దేవుడు మా అమ్మను కాపాడిన విధానం ఇప్పుడు తలుచుకొని స్తుతి చెల్లించేస్తుందా లేదా? ఇప్పుడు ఇది ఎలా తెలుస్తుంది? తల్లిదండ్రులు చెబితే తెలుస్తుంది, తల్లిదండ్రులతో ముచ్చటిస్తే ఈ విషయాలు తెలుస్తాయి. ఇలాంటి విషయాలు అడగాలి. దేవుడు చేసిన మేలును మనము ఎత్తి చెప్పటానికి కాదేది అనర్హం అన్నట్టుగా ఏవైనా సరే మన తల్లిదండ్రుల నుంచి మనం నేర్చుకున్నవి మనం ఎత్తి చెప్పచ్చు ప్రియులారా. అలాగే పెద్దలు లేదా గురువులు లేదా టీచర్స్, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. దావీదు గారిని రాజుగా అభిషేకించింది ఎవరండి? దావీదు గారిని రాజుగా అభిషేకించింది ఎవరు? సమూయేలు గారు. సమూయేలు గారి వయస్సు అప్పటికి వృద్ధాప్యములో ఉన్నాడు. దావీదు గారు యవనస్తుడిగా ఉన్నాడు. యవనస్తుడిగా ఉన్న దావీదు గారు వృద్ధాప్యములో ఉన్న సమూయేలు గారితో సాంగత్యం చేశాడు. తెలుసా మీకు? మీరు ప్రవక్త, నువ్వు ప్రవక్తగా ఉండు, నేను రాజుగా ఉండు అని అన్నట్టుగా లేదు. లేదంటే నేను యవనస్తుని నాతోటి వారితో నేను సాంగత్యం చేస్తాను, వృద్ధులతో నాకేం పని అని అన్నట్టుగా లేడు ప్రియులారా. చూడండి, ఒక మాట చూస్తే నిజంగా అవునా దావీదు గారు ఈయనతో నివాసం చేశాడా అని మనం ఆశ్చర్యపోతాం. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము ముగింపులోకి వచ్చాం, ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు నొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటినీ అతనికి తెలియచేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురముండిరి. ఏమండి, ఎవరెవరు కాపురం ఉన్నారు ఇప్పుడు? దావీదు, సమూయేలు. ఏమండి, ఈ సాంగత్యం చూసారా? పెద్దలతో సాంగత్యం చాలా అవసరం, మనకంటే పెద్దవాళ్ళతో. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ ఒక వయసు వచ్చిన తర్వాత నేనే రాజు నేనే మంత్రి అనుకుంటారండి. నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి, నాకు ఇంకొకటి చెప్తే ఇష్టం ఉండదు, నేనుగా తెలుసుకునే ప్రయత్నం చేయను. తప్పు. మన పెద్దలు